నేటి కాలంలో కస్టమర్లు తాము వాడే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ విషయంలో మునుపటి కంటే చాలా స్పృహతో ఉంటున్నారు. ప్రొడక్ట్స్ వెనుక ఉండే ఇంగ్రీడియంట్స్ లిస్టును జాగ్రత్తగా పరిశీలించి కానీ తీసుకోవడం లేదు. అయితే ఈ అవగాహన క్రమంగా ఒక రకమైన ఇంగ్రీడియంట్ యాంగ్జైటీకి దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది షాపింగ్ చేసేటప్పుడు ప్రొడక్ట్ పైన సల్ఫేట్ ఫ్రీ లేదా పారాబెన్ ఫ్రీ అని ఉంటేనే అది సురక్షితమని భావిస్తారు. దీనిపై మెడికల్ అడ్వైజర్లు, డెర్మటాలజిస్టులు స్పందిస్తూ ప్రజలు తమ హెయిర్ కేర్ ప్రొడక్ట్లోని ఇంగ్రీడియంట్స్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. కొన్ని పదార్థాలు లేనంత మాత్రాన ఆ ప్రొడక్ట్ అందరికీ మంచిదని చెప్పలేం. ఈ భయం వల్ల ప్రజలు తమ జుట్టు అవసరాలకు విరుద్ధమైన డెసిషన్స్ తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం ఫ్రీ ఫ్రమ్ అనే క్లెయిమ్లు కేవలం శక్తివంతమైన మార్కెటింగ్ సాధనాలుగా మారాయి. నిజానికి సల్ఫేట్లు జుట్టులోని మురికిని, జిడ్డును సమర్థవంతంగా తొలగిస్తాయి. అలాగే పారాబెన్లు ప్రొడక్ట్స్ పాడవకుండా చూసి సురక్షితమైన ప్రిజర్వేటివ్స్. ఇవి లేకపోతే ప్రొడక్టులో బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. పరిమితులకు లోబడి వాడినప్పుడు ఈ పదార్థాలు పూర్తిగా సురక్షితమని శాస్త్రీయంగా నిరూపితమైంది. కెమికల్స్ లేని క్లీన్ ప్రొడక్ట్స్ కోసం వెంటాడుతూ తరచుగా బ్రాండ్లను మార్చడం వల్ల జుట్టుకు మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. నిరంతరం ప్రొడక్ట్స్ మార్చడం వల్ల తల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. డాండ్రఫ్, పొడిబారడం, సెన్సిటివిటీ వంటి సమస్యలు పెరుగుతాయి. ప్రస్తుతం కెమికల్ అనే పదం ఒక బ్యాడ్ మీనింగ్గా మారిపోయింది. కానీ నిపుణుల ప్రకారం ప్రతిదీ రసాయనమే. ప్రొడక్ట్లో ఏముంది అనే దానికంటే ఆ ప్రొడక్ట్ మొత్తంగా ఎలా ఫార్ములేట్ చేయబడింది, అది మీ జుట్టు రకానికి సరిపోతుందా లేదా అనేది ముఖ్యం. అందరికీ ఒకే రకమైన ప్రొడక్ట్ సెట్ అవ్వదు. అందుకే నిపుణుల సూచనల ప్రకారం భయంతో కాకుండా అవగాహనతో ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి. మీ స్కాల్ప్ రకం, జుట్టు స్వభావాన్ని బట్టి షాంపూ లేదా కండిషనర్ను ఎంచుకోవాలి. తీవ్రమైన జుట్టు సమస్యలు ఉన్నప్పుడు ట్రెండ్లను ఫాలో అవ్వకుండా డెర్మటాలజిస్టును సంప్రదించడం మంచిది. ఫ్రీ ఫ్రమ్ లేబుల్స్ చూసి మోసపోకుండా ఆ ప్రొడక్ట్ మీ జుట్టుకు ఇస్తున్న ఫలితాన్ని గమనించాలి. హెల్త్ కాన్షియస్ పెరగడం మంచిదే, కానీ అది మరీ అపోహలకు దారితీయకూడదు.